ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తెల్ల కాగితాల మీద సంతకాలు పెడతావో లేదా నీ ఆస్తి కాగితాల మీద సంతకాలు పెడతావో నీ ఇష్టం. కానీ ఏదో ఒక పేపర్ మీద సంతకం పెట్టాలి. పెట్టే వరకు నిన్ను వదిలిపెట్టను. మీరెంత బలవంతం చేసినా సంతకం మాత్రం పెట్టను. అవునా? కానిస్టేబుల్స్ 2 నిమిషాల్లో సంతకాలు పెట్టాలి. 1, వీడు కాగితాల మీద సంతకాలు పెట్టాలి, లేదా మీ లాఠీలైనా విరగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. కానివ్వండి. ఏమండి 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 విద్య, ఏమండి అమ్మ విద్య, అమ్మ విద్య, ఏమండి అమ్మ విద్య, అమ్మ విద్య, విద్య ఏమైందమ్మా? ఏమైంది విద్య? పీడకల బాబాయ్, పీడకల. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే ఒక పీడకలగా హెచ్చరిస్తుంది. ఆయనకి ఏదన్నా అయితే నేను భరించలేను బాబాయ్, భరించలేను. ఏమైంది విద్య? ఇప్పటి వరకు జరిగింది చాలదన్నట్టు ఇంకా ఏమని కలొచ్చింది? ఆయన్ని ఆయన్ని ఏదో సంతకం పెట్టమని పోలీసులు కొడుతున్నట్టుగా అనిపించింది అత్తయ్య. భగవంతుడా, నా కొడుకు ఇంకా ఎన్ని అవస్థలు పడాలో, ఎన్ని చిత్రహింసలు పడాలో అర్థం కావడం లేదు. ఏ పాపం తెలియని వాడికి ఎన్ని కష్టాలా? ఊరుకో అక్క. విద్య, ఊరుకోమ్మా. మీరు కంగారు అడకండి. ఆడికేం కాదు. అమ్మ విద్య, నువ్వు కూడా ఆడి గురించి ఆలోచిస్తూ ఇట్ట నేల మీద పడుకుంటే ఎట్టాగమ్మా? అలా ఎక్కువగా ఆలోచిస్తే ఇలాంటి కళ్ళే వస్తాయి. నువ్విక్కడ బాధపడుతున్నావు అని తెలిస్తే ఆడక్కడ ధైర్యంగా ఉండలేడమ్మా. నువ్వే ఆడికి ధైర్యం చెప్పాలి. భార్యగా ఆయన కష్టాన్ని సుఖాన్ని పంచుకోవాలి కదా బాబాయ్. ఆయన అక్కడ బాధలు పడుతుంటే నేను మాత్రం సంతోషంగా ఎలా ఉండగలను బాబాయ్? బ్రదర్, మేం చేసిన నేరాలతో పోల్చుకుంటే నీదసలు తప్పు కూడా కాదు. ఎందుకు నిన్ను ఎంతలా హింసిస్తున్నారు? అసూయ అనుకుంటా. మీ బంధువులే మీకు శత్రువులంట కదా, విన్నాం. మన వాళ్ళని నమ్మితే మోసమే చేస్తారు. అది తట్టుకోలేకే కదా నేను అక్కడ కాలు తీసేసి ఇక్కడికి వచ్చాను. అలా చెప్పుకుంటూ పోతే మా నేరాలు ఒక్కొక్క కథే వస్తుంది. రే, అమ్మాయి వస్తుందిరా, ఊరుకోండి. ఏమండి ఎలా ఉన్నారు? బానే ఉన్నారు కదా? మీకేం కాలేదు కదా? అంతా ఓకే కదా? ఏమండి విద్య, 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 నాకేమవుతుంది విద్య? నేను బానే ఉన్నాను. చూడు, నాకేం కాలేదు విద్య. బానే ఉన్నాను. చూడు, నాకేమైంది? నువ్వు చెప్పినట్టే బాగా చదువుకుంటున్నాను. కరస్పాండెంట్ సార్ పంపించిన పేపర్స్ కూడా గుర్తుపెట్టుకుంటున్నాను. అంతా బానే ఉంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. లేదు కదా? భోజనం వడ్డిస్తాను. తర్వాత తింటానులే విద్య. తిను బ్రదర్, అమ్మాయి చేతి వంటలు బాగుంటాయి. రే నోర్మీరా. వీళ్ళు కూడా నీ వంటల్ని రుచి చూస్తున్నారు. అందుకే ఎక్కువ తీసుకొస్తున్నాను. నేను చదువుకోవడానికి చాలా సాయపడుతున్నారు విద్య.
సిస్టర్, మీ ఆయన ఖచ్చితంగా టీచర్ అవుతాడు. ఇలాంటి వాళ్లే అవ్వాలి. ఆ ఓపిక, మంచితనం, నిజాయితీ ఇవన్నీ చూస్తుంటే తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న మాకే సిగ్గేస్తుంది. క్షణికావేశంలో చేసిన తప్పులకి మీరు శిక్ష అనుభవిస్తున్నారా అన్నా? అవునమ్మా, ఇక మీదటనే మంచిగా బతకమని గణపతి మాస్టర్ చెప్తున్నారు. ఆయన పాస్ అయితేనే మాస్టర్ అయ్యేది. అయినట్టే అనుకో అమ్మా. పరీక్షల్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ మనిషి గుణంలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు. ఇంకా మాట్లాడేది చాలు, బయటికి రమ్మా. వస్తున్నానండి. మీరు భోంచేయండి. జాగ్రత్త. బ్రదర్, నిన్ను కొట్టారని నువ్వు చెప్పలేకపోయినా నీకేదో అయిందని ఆ అమ్మాయి ఎలా కనిపెట్టిందో చూసావా? అదేరా ప్రేమంటే, సినిమాలో చూడలా? మీ ప్రేమ కోసం, మీ భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉండడం కోసం మేము ఎంతకైనా సిద్ధం బాసు. అవును అవును అవును, అవును, మేము మేము సిద్ధం. సిద్ధం. సార్ పిలిచారట. అమ్మా విద్య, నీ భర్త గణపతిని రేపట్లోగా విడిపించుకోకపోతే తను ఎంత కష్టపడి చదువుకున్నా ప్రయోజనం ఉండదమ్మా. అదే పనిలో ఉన్నాను సార్, కానీ వీలు పడ్డం లేదు. ఎల్లుండి పరీక్ష రాయాలంటే తను హాజరు కావాలి. జైల్లో ఉంటే ఎలాగవుతుంది? బెయిల్ రాకుండా చేస్తున్నారు సార్. అవన్నీ అనవసరం అంటారమ్మా. సమయానికొచ్చి పరీక్ష రాశాడా లేదా అనేదే చూస్తారు. ఏదో ఒకటి చేసి ఆయన తీసుకొస్తాను సార్. తెలిసి తెలియక తప్పు చేసిన ఖైదీలే ఆయనకి సహాయపడుతున్నారు, కానీ సొంత వాళ్ళు మాత్రం పట్టించుకోవడం లేదు. అయిన వాళ్లే ఇరికిస్తే ఆశించడం ఎందుకమ్మా? లేదు సార్, మీ కష్టం, మీ సహాయం వృధా పోదు. పోలీస్ స్టేషన్లో 24 గంటలు కష్టపడి చదువుతున్న మా ఆయన పరీక్ష రాయాలి, ఉమ్, టీచర్ అవ్వాలి. అయ్యేలా చేస్తాను. ఉమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.